రంగంలో వేగంగా దూసుకుపోతున్న జెప్టో కంపెనీ సీఈఓ అదిత్ పలిచా ఇటీవలే చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తమ ప్లాట్ఫామ్ ధరలను నిర్ణయించే విధానంలో కొన్ని తప్పులు జరిగినట్లు ఆయన బహిరంగంగా అంగీకరించాడు. డార్క్ ప్యాటర్న్ అని పిలిచే మోసపూరిత వ్యూహాలను తాము అమలు చేసిన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. యూజర్లకు తెలియకుండా వారి దృష్టిని మరల్చే విధంగా వివిధ రకాల అదనపు ఛార్జీలను విధించడమే ఈ డార్క్ ప్యాటర్న్ ముఖ్య ఉద్దేశం. ఈ విధానం తమ పొరపాటని గుర్తించామన్నారు. దానికి వెంటనే స్వస్తి పలికినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం వినియోగదారుల పట్ల తమ నిబద్ధతను తెలియజేశారు జెప్టో సీఈఓ అదిత్ పలిచా. కాగా జెప్టో ప్లాట్ఫామ్ పై ధరల విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. రెయిన్ ఫీ, క్యాష్ హ్యాండ్లింగ్ ఫీ, ఐటెం హ్యాండ్లింగ్ ఫీ వంటి రకరకాల పేర్లతో కస్టమర్ కు తెలియకుండా ఛార్జీలు విధించడంతో యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కస్టమర్ ఆర్డర్ చేసే సమయంలో కేవలం వస్తువు ధరను మాత్రమే చూసి త్వరగా చెక్అవుట్ చేస్తారు. ఈ బలహీనతను ఆసరాగా తీసుకొని ఈ కామర్స్ సంస్థలు ఇలాంటి మోసపూరిత వ్యూహాలు అమలు చేస్తూ ఉంటాయి. అయితే వినియోగదారుల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని, విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఈ డార్క్ ప్యాటర్న్ విధానాన్ని తాము వెంటనే ఆపేశామని అదిత్ పలిచా స్పష్టం చేశారు. సీఈఓ అదిత్ పలిచా ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. ఈ విధానాన్ని నిలిపివేయడానికి తమపై నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని, తామే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్లాట్ఫామ్స్ ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి డార్క్ ప్యాటర్న్ వంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని, కస్టమర్ల నమ్మకాన్ని మరింత పెంచేలా పారదర్శక విధానాలను పాటిస్తామని జెప్టో సీఈఓ అదిత్ పలిచా హామీ ఇచ్చారు. జెప్టో సీఈఓ తాము చేసిన ఈ తప్పిదాన్ని అంగీకరించడం, దాన్ని సరిదిద్దుకోవడానికి ముందుకొచ్చిన విధానం ఇతర ఈ కామర్స్ సంస్థలకు కూడా ఒక గుణపాఠంగా నిలుస్తుందని చెప్పొచ్చు. లేట్ గా అయినా తప్పును ఒప్పుకొని వాటిని తొలగించినందుకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మార్కెట్లో ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయని, మిగతా వారు కూడా జెప్టో రూటును ఫాలో అయితే కస్టమర్లను సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.